హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. మా బాబు గోవాలో ఉన్నప్పుడు చాలాసార్లు అడిగానండి స్నో సిటీ వెళ్దామని. కాకపోతే చాలా చిన్నగా ఉన్నారు కదని తీసుకెళ్ళలేదు. అలాగే తీసుకెళ్ళడానికి కూడా కుదరలేదు. అయితే అనుకోకుండా బెంగళూరు వచ్చాము. సో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నో సిటీకి అయితే తీసుకెళ్ళానండి. ఎలా ఉంది ఏంటి చూద్దామా? మెయిన్ ఎంట్రన్స్లో ఐ లవ్ స్నో సిటీ దగ్గర త్వరగా 2-3 సెల్ఫీలు దిగేసి బయలుదేరామండి. చూసారు కదా, మండే ఎండలో చల్లని పట్టణం ముందు టికెట్స్ కోసం ఉన్న క్యూ అన్నమాట ఇది. ఇక్కడ టికెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకరిద్దరు ఉన్నారు. నేను ఇంతకీ బ్లాక్ టికెట్స్ ఏమైనా అమ్ముతున్నారా అనుకున్నాను. కాకపోతే వాళ్ళు టికెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. ఈ స్నో ఏరియాలో ఉన్న జూ అండ్ కార్నివల్ గేమ్స్, 9D సినిమాస్, గేమింగ్ ఆర్కేడ్, అలాగే మ్యాడ్ ల్యాబ్స్ అను ఐల్యూజన్ అని ఇలా డిఫరెంట్ ఉన్నాయండి స్నో ఏరియాతో పాటు. ఈ మ్యాడ్ ల్యాబ్స్కి ఐల్యూజన్కి వీకెండ్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది. మిగతా అన్నీ సేమ్ టు సేమే. ఇక ఈ స్నో ఏరియాలోకి వెళ్ళే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. ప్రెగ్నెంట్స్ కానీ 2 ఇయర్స్లో పిల్లలకి కానీ వెళ్ళలేదు. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ ఓన్ రిస్క్ వెళ్ళొచ్చు అన్నారు. ఇక్కడ మొత్తం 10 సెషన్స్ ఉంటాయండి, ఒక్కొక్కటి 1 అవర్. మనకైతే 45 మినిట్స్ ఎలా ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి వీకెండ్స్లో 750, నార్మల్ డేస్లో 650. టికెట్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా ఆఫర్ ఉందా అని అడిగితే ఆఫర్ లేని ఆఫర్ చెప్పారండి. మీ పిల్లలు 2.5 feet లోపల ఉంటే టికెట్ ఫ్రీ అన్నారు. సో ఇది హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. ఇక ఫోన్కి కెమెరాకి ఎలో లేదు. ఇన్ కేస్ కెమెరా తీసుకెళ్ళాలంటే పే చేయాలి. మీ వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి లాకర్ కూడా పే చేయాలి. ఇక లోపలికి వెళ్ళాక ఇక్కడంతా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇవి మీరు ఎండింగ్లో కలెక్ట్ చేసుకోవాలి. ఇక ఇలా క్యూలో వెళ్ళి మనకు కావాల్సిన అవుట్ఫిట్ అన్నమాట స్నోకి అది వేసుకుంటూ వెళ్ళాలి. ముందుగా అయితే వాళ్ళకి సంచి ఇస్తారు, అందులో చెప్పులు వేసేసేయాలండి. అది వాళ్ళకే ఇచ్చేసేయాలి. ఇక వెళ్తూ ఉంటే క్యూలో మనకు ముందు జాకెట్స్ ఇస్తారు, అలాగే గ్లౌజెస్ ఇస్తారు. అవి వేసుకున్న తర్వాత అక్కడ స్నో బూట్స్ అని ఉంటాయి, అవి ఇస్తారండి. కాకపోతే లోపల సాక్స్ అనేది ఇవ్వరు, అది మనమే తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ తీసుకెళ్ళకపోతే అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరే అమ్ముతూ ఉంటారు, వాటిని తీసుకోవాలి టికెట్తో పాటుగా ఎక్స్ట్రా పే చేసి. ఇక లోపలికైతే 1 అవర్కి ఒకసారి ఎలో చేస్తారని చెప్పాను కదా. ఈలోపు మీరు ఏమైనా వాష్రూమ్స్కి వెళ్ళాలంటే ఇక్కడే ఉంటాయి. అలాగే ఏమైనా సెల్ఫీస్ దిగాలంటే ఇక్కడ దిగేసేయండి థీమ్స్లో. ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్లో తీసిన ఫొటోస్ పేమెంట్ అనమాట. ఇక్కడైతే మన కెమెరాలో మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. లోపలికి ఎలో చేయగానే ఇక్కడ పోలార్ బేరు, పెంగ్విన్స్ తోటి డిజైన్ చేశారు. చూద్దామంటే టైం లేదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. దాన్ని చూసేంత టైం కూడా మనకు లేదు. సో కావాలంటే మీరు కొంతసేపు ఆగి మొత్తం చూసి వెళ్ళొచ్చు. వాళ్ళు ఎంత హడావుడి పెట్టినా లోపలికి వెళ్ళగానే అంతా స్నో ఉంటుందండి. ఇది రియల్ స్నో అయితే కాదు, కొంచెం స్కిడ్ అవుతూ ఉంటుంది, ల్యాండ్ కూడా అన్ఈవెన్గా ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మనకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్లో స్నో సిటీ డిస్కో ఉంటుంది, దాని పక్కనే బాస్కెట్బాల్, దాని తర్వాత మౌంటైన్ క్లైంబింగ్ అని ఉంటుంది. ఇక్కడ అందరూ ఆల్రెడీ చాలాసార్లు వచ్చినట్లున్నారు. రావడం స్నో ఐలాండ్ దగ్గర స్నో స్లైడ్స్, ట్యూబ్స్ తీసుకొని స్నో రాఫ్టింగ్ ఉంది, దానికి వెళ్ళిపోయారు. మేము ఈలోపు ఇక్కడ ఏరియా ఖాళీగా ఉంది కదండి, ఇందులో స్నోతో ఆడుకుంటూ ఉన్నాము. తర్వాత అనిపించింది స్నోలో కేఫ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ముందు వేడివేడిగా కాఫీయో టీయో తాగుంటే ఈ చలిని తట్టుకునేందుకు కొంచెం కన్వీనియంట్గా ఉండేది అనిపించింది. స్నో జాకెట్స్ కానీ బూట్స్ కానీ ఫుల్గా టైట్గా కవర్గా ఉండేలా చూసుకోవాలి. బూట్లోకి స్నో వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలండి. ఇక మేము ఈ ఐలాండ్ దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అందరూ ఆ స్నో స్లైడ్కి రాఫ్టింగ్కి వెళ్ళారు. సో ఇలా ఆడుకోవడం అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పుడు మేము వెళ్ళామన్నమాట. ఎందుకంటే అంత క్రౌడ్లో వెళ్ళినా అక్కడ ట్యూబ్స్ అను స్నో స్లైడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వాటికి ఏమి ఎక్స్ట్రా పేమెంట్ లేదు, మన టికెట్లోనే ఇన్క్లూడ్. అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేస్తే బాగుండు అనిపించింది. సో జనాలు అందరు కింద ఉన్నప్పుడు మేము ఇలా పైకి వెళ్ళి ట్యూబ్స్ స్లైడ్స్ తీసుకొని వెళ్ళి ట్రై చేసాము. మన ట్యూబ్ మనమే తీసుకెళ్ళాలి, మన స్లైడ్ మనమే తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎలాంటి ప్రొవైడ్ చేయరు. అక్కడ దాకా మోసుకొని వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది. సరే అని ఇంత దూరం వచ్చాం కదని ఈగ్లూ ట్రై చేయడానికి వెళ్ళామండి, ఎలా ఉంటుందా అని. ఇది పైకి చూడడానికి ఈగ్లూలానే ఉంది. ఇది రియల్గా స్నోతో చేసింది అయితే కాదు, ప్లాస్టిక్ ఉంటాయి కదా వాటితో డిజైన్ చేశారు. ఓకే, నాట్ బ్యాడ్. అంత రియలిస్టిక్గా అనిపించలేదు, పిల్లలకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదండి, ఎందుకంటే మరీ కంజెస్టెడ్గా ఉంది. సో ఇక నేను కూడా ఒక్కసారి ఈగ్లూలోకి వెళ్ళాను అనమాట. ఏం లేదు, ఒక గ్రీన్ లైట్ లోపల ఉంది, కింద కొంచెం మంచు పోసారు. పెద్ద హైట్ కూడా లేదండి. మాలాంటి హైట్ ఉండేవాళ్ళు ఎలా వెళ్ళాలి చెప్పండి.
అంటే నేను మరీ హైట్ కాదు, ఉన్నంతలో ఎంతో కొంత హైట్. ఎలా అనిపించింది అంటే చాలా కష్టంగా అనిపించింది, ఏదో గుహలోకి వెళ్తున్నట్టుంది, ఇగ్లూలోకి వెళ్ళినట్టు అనిపించలేదు. సో మొత్తానికి వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ స్లైడ్ అయితే ట్రై చేశాను. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ లోపండి ఇక్కడ వీళ్ళు ఒక గ్రైండర్ టైప్, అంటే పిండాడిచ్చే మిల్లులో ఉంటుంది కదా, ఫ్లోర్ మిల్లులో, అలాంటిది ఒకటి పెట్టుకొని దాంట్లో స్నో వేసేస్తున్నారు. అదైతే మీద పడి చలికి అయితే వణుకు వస్తుంది. కెఫేలోకి వెళ్దామంటే అస్సలు ఖాళీ లేదు. మీరు మర్చిపోకుండా కెఫేలోకి వెళ్ళి ముందుగా కాఫీ తాగండి. నేనైతే ఈ చలిని తట్టుకోలేక శుభ్రంగా ఆ స్లైడ్లోకి వెళ్ళిపోయాను. చూసారు కదా, మొత్తం ఒంటి మీద చలి, బ్రీతింగ్ కూడా కష్టం అయిపోయింది. ఈ స్లైడే దొరికింది నాకు. ఆరామ్సే దీంట్లోనే 2-3 సార్లు జంప్ చేసేసాను అలా. సో ఇక ఈలోపు ఐలాండ్లోకి వెళ్ళిపోదాము, స్నోది అని వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త అండి, పడిపోతూ ఉన్నారు. ఈ పాప ఎవరో పడిపోయింది, నేను బై మిస్టేక్ మా పాపే అనుకున్నాను, కాకపోతే మా పాప కాదు, ఎవరో అండి. పిల్లల్ని కూడా ఇక్కడ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందరికీ ఒకటే కాస్ట్యూమ్స్, మన పిల్లలు ఎవరనేది ఐడెంటిఫై కూడా చేయలేకపోతున్నాము. సో ఆ గోలలో పిల్లల్ని పిలిచినా వినపడట్లేదు. ఈలోపు అయితే వీళ్ళు డిస్కో స్టార్ట్ చేశారు. మా బాబాయ్ అయితే ఈ మౌంటైన్ క్లైంబింగ్ ట్రై చేస్తానని వెళ్ళాడు. మొత్తానికి పిల్లలు ఎక్కువసేపు అయితే ఉండడానికి ఇష్టపడలేదండి. మనం ఇన్ కేస్ వెనక్కి వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు మనీ రీఫండ్ చేయడం కానీ టికెట్స్ క్యాన్సిల్ చేయడం లేదు. దీని దగ్గరే వాటర్ వరల్డ్ లాంటిది కూడా ఉంది. మేబీ కంపేర్ టు దాంతో పోలిస్తే కొంచెం బెటర్ ఏమో, కాకపోతే టికెట్ ప్రైస్ ఇంకా ఎక్కువగా ఉంది. నాకేమనిపించిందంటే ఇది అంత బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు అనిపించింది. పిల్లలతోటి అంతసేపు అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము, మరీ చలి ఎక్కువగా అనిపించింది. పక్కనే ఉన్న వాటర్ వాల్కి వెళ్దాం అనుకున్నాం కానీ స్నోకే అన్ని డబ్బులు కరిగిపోయాయి కదా, ఇక ఈ వాటర్ వాల్కి వెళ్తే నీళ్ళలా ఖర్చు పెట్టాలేమో అనిపించింది. మొత్తానికి బయటకు వచ్చేసి ఈ విధంగా స్నాక్స్ తీసుకొని ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. నాకు అనిపించింది ఏంటంటే టికెట్ ప్రైస్ కొంచెం అట్లీస్ట్ 400 అలా ఉంటే బెటర్ ఏమో అనిపించింది. అది కాక ఇంకొకటి ఏంటంటే ఆ స్నోని పీల్చాం కదా, ముక్కులంతా ఏదో ఇచ్చిలాగా అనిపించింది. అలాగే బాగా చలికి అనీజీగా అనిపించింది. 2-3 రోజుల వరకు ఆ స్నో యొక్క స్మెల్ పోలేదండి. అది రియల్గా చెప్పాలంటే ఎలా అనిపించిందంటే, పొలాల్లో నాన్న వాళ్ళు యూరియా చల్లుతూ ఉంటారు కదా, దాని స్మెల్ అండి. బాడీ నుంచి, బ్రీతింగ్ నుంచి, ఈవెన్ యూరిన్కి వెళ్ళినా అదే స్మెల్ 2-3 డేస్ వరకు పోలేదు. ఈ దెబ్బతో బెంగళూరులో నేను ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళలేదు. మీరు మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం రియల్ స్నో దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో రివ్యూ చేద్దాం. వీకెండ్ అని టికెట్ ప్రైస్ పెంచారు కానీ టికెట్స్ ఇచ్చే వాళ్ళని పెంచలేదండి. ఒక్కరే ఇస్తూ టికెట్లో ఎండలో చంపేశారు. ఎంతైనా న్యాచురలేనండి, ఆర్టిఫిషియలే అనిపించింది. సరేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.